మండల కేంద్రమైన నందివాడ పిఎసిఎస్లో వెలుగు చూసిన 2.19 కోట్ల భారీ కుంభకోణం. గుడివాడ మున్సిపల్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో సుమారు 3 కోట్ల మేర జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి వ్యవహారాలపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మంగళవారం అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. గుడివాడలో జరిగిన ఈ సమావేశంలో కేడీసీసీ బ్యాంక్ సీఈఓ శ్యామ్ మనోహర్, జిల్లా సహకార శాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. 2 కేసుల్లోనూ అవినీతి జరిగినట్లు నిర్ధారణకు వచ్చినప్పటికీ బాధ్యులపై ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోకపోవడంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి జరిగినట్లు తేలినా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? నిందితులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే వరకు చేతులు ముడుచుకొని కూర్చోవడమేనా మీ బాధ్యత అంటూ అధికారులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నిలదీశారు. ఈ సందర్భంగా అధికారులు ఇచ్చిన వివరణపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల కష్టార్జిత ధనం దోచుకున్న వారిని కాపాడేలా అధికారులు వ్యవహరిస్తే ప్రభుత్వం ఏమాత్రం సహించదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అవినీతి వ్యవహారాల్లో ఎవరైనా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవినీతి కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కూడా అవసరమైతే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హెచ్చరించారు. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ఇలాంటి ఘటనల్లో బాధ్యులందరినీ చట్టం ముందు నిలబెట్టే వరకు ప్రభుత్వం వెనక్కి తగ్గదని ఆయన స్పష్టం చేశారు. ప్రైమా బేసీ లేదు, గుర్తు లేదండి. దాంట్లోకి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు దీని ప్రైమా బేసీ ఉంది. వాళ్ళ మీద కేసు పెట్టారు. ఇది వెనక్కి ఇచ్చేసిన వాళ్ళ మీద కేసు పెట్టారు. దీనికి సంబంధించి బాకీ కట్టారు, మీరు రసీదు ఇచ్చేసారు. చెప్పండి. సొసైటీ అండి, సొసైటీ చైర్మన్ పిలిస్తే సొసైటీ చైర్మన్ కాదంగా ఇప్పుడు వీళ్ళే వాళ్ళంతా దీంట్లో వచ్చారు. వాళ్ళు అటు ఇటు 2 రకాలుగా పనిచేయకుండా మొత్తం మీద ఆర్డర్స్ ఇచ్చినారు. మొత్తం అందరూ అయితే ఉన్నారు. ఇక్కడ సొసైటీ చైర్మన్ ఇస్తాను రెడీగా ఇచ్చాడు కూడా తీసుకెళ్ళి దాన్ని కన్సిడర్ చేయట్లేదు. మీరు అక్కడ బ్యాంక్ మేనేజర్ ఇచ్చాడు, అది కన్సిడర్ చేయాలి. బ్యాంక్ వాళ్ళు పోలీసు బేసిక్గా బ్యాంక్ వాళ్ళు కూడా ఇచ్చారండి. బ్యాంక్ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. అది కూడా కన్సిడర్ చేయాలి. అది కూడా కన్ను తప్ప అదేం వాళ్ళు పని చేయరు, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు దీంట్లో. రైతులందరూ రోడ్డు ఎక్కి మన దగ్గరికి వచ్చారు. మనం ప్రెస్ మీట్ పెట్టాలి, ఆర్డర్ చేయాలి. మళ్ళీ అది ప్రభుత్వం మన ఉంటే మనమే ఆర్డర్ చేసామంటే మనం చూసుకుని అక్కడ మేనేజర్ గారికి ఏం సార్ ఫోన్ ఉన్నారు. బ్యాంక్ అంటే సీఓ గారు ఉన్నారు. వాళ్ళ మీద డిసిప్లిన్ యాక్షన్ ఈ 51 ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చినాక తీసుకుంటాము అని చెప్పేసి అంటున్నారు సార్. మనకు మాక్సిమం ఒక 1 మంత్లో వచ్చేస్తుంది సార్. ఇప్పుడు ఆర్డర్ చేసి అంటే ఇక్కడ అసిస్టెంట్ ఈశ్వర్ అని చెప్పేసి వేసాం సార్. ఆయన కూడా మనకు మచిలీపట్నం ఒక ఆయన మనకు న్యూట్రల్గా ఉంటారని చెప్పేసి గుడివాడకి వేసాం సార్. ఇంకా రైతుల దగ్గర కూడా ఈ మన 20 రైతుల దగ్గర కూడా ఇస్తున్నాం సార్. ఇద్దరిని ఇచ్చి కూడా మనం 1 మంత్లో ఈ రిపోర్ట్ అదే పెడతాం చాలా ఇంకోటి ఉందండి. మరి ఇదే రకంగా గుడివాడలో జరిగింది. అప్పుడు 7 కోట్ల పాటు దాని గురించి ఇంకా వాళ్ళని ఇప్పుడు వాళ్ళు కోర్టుకెళ్ళి తెచ్చేసుకున్నారండి. బేసిక్ మీద స్టే తెచ్చేసుకున్నారు. అంటే సంవత్సరం అయింది సార్. ఇది 2 సంవత్సరం పైన 3 నెలలు అయింది. అది ఎప్పుడండి కాదు సార్. ఈ కేసు ఎప్పుడుదో కూడా చెబుతాను, మీరు ఒకసారి చూడండి సార్. అది వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్, సివిల్ యాక్షన్ 2 పెట్టారు సార్. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో పాటు బ్రాంచ్ లో కూడా బోగస్ లోన్స్ జరిగినప్పుడు అది అప్లికేషన్స్ ఒరిజినల్ ఎంప్లాయీనే ఇచ్చాడనేది చూసుకోలేదు. మున్సిపల్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాన్ని గుడ్డిగా పెట్టేశారు. కంప్లీట్ అయింది సార్. కంప్లీట్ అయిన తర్వాత
చేశారు సార్. అది సొసైటీ ఎంప్లాయీస్ తో పాటు ఈ డిసిసిబి బ్యాంక్ ఎంప్లాయీస్ మీద క్రిమినల్ యాక్షన్ ప్లస్ సివిల్ యాక్షన్ పెట్టారు సార్. ఆ సివిల్ యాక్షన్ కి నోటీస్ ఇచ్చాం సార్. సర్చార్జ్ నోటీస్ ఇస్తే కోర్టు వేసి బ్యాంక్ ఎంప్లాయీస్ మీద సర్చార్జ్ ఇవ్వడానికి లేదు, సర్చార్జ్ ఓన్లీ రిలేటెడ్ టు సొసైటీని అని చెప్పేసి స్టే ఇచ్చింది సార్. అంటే సివిల్ కంక్లూడ్ చేయొద్దండి, ఫర్దర్ జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు ఇచ్చింది సార్. మళ్ళీ లాస్ట్ వీక్ జడ్జిమెంట్ కూడా ఇచ్చారు సార్. మనం కౌంటర్ అంతా వేసిన తర్వాత జడ్జిమెంట్ ఇస్తూ ఓన్లీ వీళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ ప్రెసిడెంట్ మీద 5 రోజుల్లో రిపోర్ట్ కట్టి ఆయన ఎంక్వైరీ చేసి దీనివల్ల సీరియస్ యాక్షన్ లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాడు. ఇంకా అవుతుంది కూడా లేదా మీరు మా పని మేము చేసుకుని మమ్మల్ని వదిలేండి అంటారు. రెండే సంగతి చెప్పండి. నేను అడిగిన ఒకటే బేసిక్, నన్ను కన్విన్స్ చేయగలరా ఇది కరెక్ట్ గా జరుగుతుంది, వీళ్ళెవరూ తప్పించుకోలేరు అనేది కన్విన్స్ చేయగలరా? రైతులతో మనం మాట్లాడితేనే మనకు అసలు విషయం తెలుస్తుంది సార్. ఇంకా అసలు విషయం మీకేం తెలియదు, జరిగింది అనేది అసలు ఏం చేస్తాడు తెలియదు.